ఇంటర్నెట్ వేగం గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని మెగాబిట్స్ పర్ సెకండ్ నుండి కొన్ని గిగాబిట్స్ పర్ సెకండ్ వరకు మాత్రమే ఊహించగలం. కానీ జపాన్ శాస్త్రవేత్తలు మన ఊహలకు అందని వేగంతో ఇంటర్నెట్ డేటాను బదిలీ చేస్తూ ప్రపంచ రికార్డు సృష్టించారు. 1.02 పెటాబిట్స్ పర్ సెకండ్ వేగంతో డేటా బదిలీ చేసి సంచలనం క్రియేట్ చేశారు. ఇది సాధారణ ఇంటర్నెట్ వేగాలతో పోలిస్తే చాలా ఎక్కువ రెట్లు. 1.02 పీబీపీఎస్ అంటే 1,02,000 గిగాబిట్స్. ఈ వేగంతో నెట్ఫ్లిక్స్ లోని మొత్తం వీడియో లైబ్రరీని ఒక్క సెకండ్లో డౌన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు సుమారు 150 GB పరిమాణం ఉన్న భారీ వీడియో గేమ్లు కూడా రెప్పపాటులో డౌన్లోడ్ అవుతాయి. భారతదేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 63.55 MBPS తో పోలిస్తే ఈ వేగం 16 మిలియన్ల రెట్లు వేగవంతమైంది. ఈ అద్భుతాన్ని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, సుమిటోమో ఎలక్ట్రిక్, యూరోపియన్ సంస్థలు కలిసి రూపొందించిన 19 కోర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా సాధించారు. ఈ కేబుల్లో 19 వేర్వేరు లైట్ పాత్లు ఉన్నాయి. ఇది సాధారణ ఫైబర్ కేబుల్లా కనిపించిన డేటా బదిలీలో 19 లేన్ల సూపర్ హైవేలా పనిచేస్తుంది. ఇది 1808 కిలోమీటర్ల దూరం వరకు డేటాను బదిలీ చేయగలదు. ఇది లండన్ నుండి రోము వరకు ఉన్న దూరానికి సమానం. అధునాతన యాంప్లిఫికేషన్ టెక్నాలజీ దీనికి మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రయోగశాల దశలో ఉన్నప్పటికీ డేటా వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇది భవిష్యత్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను మార్చివేయనుంది. 6GB నెట్వర్క్లు, హై ఎండ్ క్లౌడ్ కంప్యూటింగ్, AI, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికతలకు ఈ వేగం కీలకం. ఇది కేవలం వేగం గురించి మాత్రమే కాదు, ఇది డిజిటల్ ప్రపంచానికి సరికొత్త దారి చూపవచ్చు.